హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అని చూస్తున్నారా అండి? మన విజయవాడలో రామాలయం అండి, అయోధ్యలో ఉన్న రామాలయం సెట్టింగ్తో అయితే ఎగ్జిబిషన్ అయితే వచ్చేసిందండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. మేమైతే ఈ సండే వెళ్ళామండి. అసలు సెట్టింగ్ ఉందండి, అబ్బాబ్బా కన్నుల పండుగగా ఉందన్నమాట. అంటే రేటు ఇవన్నీ తీసి పక్కన పెడితే కనుక అయోధ్యకి వెళ్ళి రాముల వారిని దర్శించుకోలేని వాళ్ళైతే ఈ సెట్టింగ్కి వచ్చేసి రాముల వారిని అయితే చూసేయొచ్చండి. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉండిద్దో కదా మనకు తెలియదు కదండి. సెట్టింగ్ అయితే చాలా బాగుందన్నమాట. చూసారా లోపల ఉన్న రాముల వారు అనమాట, చాలా బాగున్నాడండి. ఇంకా అదైతే చూసేసుకున్నామండి. ఇంకా టైటాన్ అని లండన్ ఇది బ్రిడ్జి అని ఉన్నాయండి, అవి కూడా చూసాము. చిన్న చిన్న బిట్స్ అయితే నేను వీడియో అయితే తీసానండి. ఒక 2 to 3 minutes అయితే ఉంటుందన్నమాట. చూసారా రాముల వారిని బాణం ఎక్కుపెట్టారండి. ఇదైతే ఓవరాల్గా మందిరం అయితే ఇలా వచ్చేసిందండి, అయోధ్య రామ మందిరం అయితే. ఇదైతే టైటాన్ షిప్ అండి. లోపలికైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. లోపలికి వెళ్ళాక ఇలా అయితే ఉందండి. ఇంకా కొన్ని దగ్గర వచ్చేసి సోఫాలు అలా వేసారండి ఫొటోస్ అయితే దిగటానికైతే. అంటే ఒక వీకెండ్ అయితే పిల్లల్ని తీసుకొని చక్కగా అయితే వెళ్ళి రావచ్చండి. గేమ్స్ అవన్నీ జైంట్ వీళ్ళు మొత్తం ఉన్నాయండి. నేనైతే అంత వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కదా. ఇంకా అవన్నీ ఫోన్ పట్టుకొని ఎక్కడలే అని చెప్పి చక్కగా అన్నీ చూసామండి. ఫుడ్ కూడా బాగుంది. మనకు తెలిసిందే కదా, పెద్ద అప్పడము మిర్చి బజ్జీ అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. బఠానీ చాట్ ఉంది, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా అన్ని సీనరీస్ దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగామండి. ఇది వచ్చేసి లండన్ బ్రిడ్జ్ అంటారు కదా, అదనమాట. బస్ స్టాప్ అని అలా సెట్టింగ్స్ అయితే పెట్టారండి, చాలా బాగుంది, చూడొచ్చు. ఇది వచ్చేసి పున్నమి ఘాట్ దగ్గరలో ఉంటుందండి. అమ్మవారి గుడి దాటిన తర్వాత భవానీపురం అంటారు కదండి, ఆ ఏరియాలో